రమేష్ మాదిగా నేను తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఇటుకరాజు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు, మండల కమిటీలు, అలాగే నియోజకవర్గ కమిటీలు అన్ని వేస్తూ ఇవాళ ఫస్ట్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ సూర్యాపేట జిల్లాలో నూతనంగా జిల్లా సదస్సు పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఏదైతే అపోహాలు మాట్లాడటము, లేకపోతే టీఎంఆర్పీఎస్ ఒక్కరి సొత్తు అని మాట్లాడడం చాలా తప్పని కూడా చెప్పి నేను ఈ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే సూర్యాపేటలో జరుగుతూ ఉన్నదో మరి టీఎంఆర్పీఎస్ ఇవాళ జిల్లా సదస్సు జరుగుతూ ఉందో ఇదే నిజమైన టీఎంఆర్పీఎస్ జిల్లా సదస్సు అని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఇది టీఎంఆర్పీఎస్ కాదు, ఇది మాది టీఎంఆర్పీఎస్ అనడం చాలా తప్పు. ఎందుకంటే మాకు రాష్ట్ర కమిటీ ఉన్నది, జాతీయ కమిటీ ఉన్నది. గతంలో కూడా ఇక్కడ ఉన్న తప్పెట్ట శ్రీరాములు జాతీయ అధ్యక్షుడిగా పెట్టింది కూడా ఇటుకరాజు మాదిగానే. కానీ ఇవాళ నేనే టీఎంఆర్పీఎస్కి సంబంధించిన అధ్యక్షుడు అని చెప్పుకోవడం చాలా తప్పు. ఆయన పెద్దవారు కాబట్టి ఆయన ఏదైతే మాట్లాడారో అవన్నీ ఉపసంహరణ చేసుకోవాలి. టీఎంఆర్పీఎస్గా ఇక్కడ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ ఉన్నాడో ఆయన రాష్ట్ర కమిటీ నుండి ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉంటాడని చెప్పి రాష్ట్ర కమిటీ నుంచి మేము డిమాండ్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా గతంలో జరిగిన ఏ జిల్లా సదస్సుకైనా కూడా తప్పట్ట శ్రీరామ్ సరిగా వచ్చింది లేదు, అలాగే ఢిల్లీ కార్యక్రమాలకు వచ్చింది లేదు. ఇక్కడ ఇవాళ నుంచి సూర్యాపేటలో జిల్లా అధ్యక్షుడిగా కత్తి ఉపేందర్ ఉంటాడు. ఇంకా తప్పట్ట శ్రీరామ్ వెనుక ఉన్న నాయకత్వం కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర కమిటీని తప్ప ఒక్క జిల్లాలో కూర్చొని ఒక మండలంలో ఉండి మేమే అధ్యక్షులమని చెప్తే మాత్రం ఉన్న ఉద్యమకారులు కూడా బలహీనపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆయన వెనుక ఉన్న ఎవరైతే జిల్లా నాయకత్వం ఉన్నదో ఇలా కత్తి ఉపేందర్ని కలుపుకొని అందరూ ఒక నాయకత్వంగా పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై భీమ్, జై ఇటుకరాజు.